మంది బగ్గ జమైన కాడ జేబులు కొడతారు. ఇండ్లు దుకాణాలకు సూటి పెట్టి పైకం బంగారం దోసుకుంటారు. బ్యాంకులకు కన్నం పెట్టి ఏటీఎంలు గుల్లల్లా హుండీలు వలగొట్టి పైసలు కొట్టేస్తారు. ఏ గింత రిస్క్ ఎందుకు అనుకుంటే ఫోన్లకు ఓటీపీలు పంపి అకౌంట్లు ఊడ్చే పని మంతులు ఉంటారు. జేబులో పెట్టుకున్నా ఇంట్లో పెట్టుకున్నా బ్యాంకులు వేసుకున్నా ఊడ్చేటోళ్ళు ఊడుస్తూనే ఉంటారు. ఇప్పటిదాకా గివ్వే చూసినాం. కానీ ఇంకో తీరు దొంగలు మోపైనరుల్లో సైబర్ దొంగలు రూట్ మార్చిండ్రుల్లో ఏహే అకౌంట్ ఊడిస్తే మంచిగా పడతలు పడతలేవని భూములకే సూటి పెట్టిండ్రు. మళ్ళా అవు మీ భూమి రిజిస్ట్రేషన్ వివరాలు అప్డేట్ చేసుకుంటారని ఫోన్లకు లింకులు పంపుతారు. నిజమే కావచ్చు అని తెరిచి నింపమన్న వివరాలు నింపినామంటే గోవిందా మీ ఫోన్ కు వచ్చిన ఓటీపీ చెప్పమని అడిగి దొంగ రిజిస్ట్రేషన్లు పట్టాలు తిరమరేసే డేంజర్ ఉందట. మళ్ళా కాబట్టి సర్కారు తెచ్చిన భూభారతి వెబ్సైట్ లో మాత్రమే చూసుకోవాలేదని ఉంటే ఆంధ్రాలో అయితే మీ భూమి వెబ్సైట్ ఏ తహసీల్దార్ లేకుండా రిజిస్ట్రేషన్ ఎట్లయితది, స్లాట్ బుకింగ్ చేసుకోకుంటే పని ఎట్లయితది అనే డౌట్ వస్తున్నదా? వాజివే కానీ సైబర్ బడివేగాలు తలుచుకుంటే ఏదంటే అది చేసి పాడైతారు. టెక్నాలజీని జ్యూస్ లెక్క తాగిన ముదుర్లు. మళ్ళా ఇంకొకటి వివరాలు చెప్పిన మన బ్యాంక్ అకౌంట్ ఉన్న పైసలు కూడా కొట్టేసే కోపు ఉన్నదట. ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద పైకం పంపిస్తామని గిట్లనే లింకులు పంపి మస్తు మందికి గుండ్లు కొట్టిరట. ఆకలరా చెప్పేదేమంటే ముక్కు ముఖం తెలియనోళ్లకు పాస్బుక్ నెంబరు, ఆధార్ నెంబరు, ఓటీపీలు అసలే చెప్పొద్దు. చెప్పినామంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే. మీ ఇష్టం ఇక.